మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని కూడా చాలా మట్టుకు కూడా ఈ మధ్య కాలంలో చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో కూడా ఏసీబీ తనిఖీలు కూడా చాలా కీలకంగా మారినటువంటి సందర్భంగా చూడొచ్చు. ఏసీబీ అధికారి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అయితే ఆ సిబ్బంది మొత్తం లోపల తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. దాదాపుగా 3 గంటల సమయం అయినప్పటికీ కూడా ఇంకా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. దాదాపుగా 11 గంటల నుంచి ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు. మరి ఇప్పటికే ఏదైతే రవాణా శాఖ అనేసరికంటే చాలా మందిలో కూడా ఒక కాసుల పంటగా చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఎవరైతే డ్రైవింగ్ సంబంధించిన లైసెన్స్ కావచ్చు, లేకపోతే రెన్యువల్ కావచ్చు, వాహనాల ఫిట్నెస్ సంబంధించి కూడా నేరుగా అధికారులని కలిసే క్రమం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఎవరు చూసినా కూడా మధ్య వ్యక్తులతో అయితే ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ సేవలు కూడా సరైన క్రమంలో అందడం లేదని చెప్పేసి కూడా మరోవైపు చూసుకుంటే అవినీతి ఆరోపణలు కూడా చాలా ఎదుర్కొంటున్నారు. ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ కూడా సరైన క్రమంలో కూడా వీళ్ళకు సేవలు అందడం లేదని చెప్పేసి ముఖ్యంగా ఏసీబీ అధికారులు కూడా ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో అయితే సోదాలు కానీ రైడ్స్ చేస్తున్నటువంటి క్రమంగా చూడొచ్చు. గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సైతం కూడా దాడులు చేశారు. అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి అటెండెంట్ సైతం కూడా అరెస్ట్ చేసినటువంటి క్రమం మొత్తానికి చూడొచ్చు. నిజామాబాద్ ఏసీబీ అధికారులు కూడా ఈ తనిఖీలు నిర్వహించడం చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ కార్యాలయాల్లో అయితే ఇప్పటికే ఇప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి సమాచారం అందినా కూడా ఏసీబీ అధికారులు సైతం కూడా ముందస్తుగా వాలిపోయి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా చాలా రోజులుగా రవాణా శాఖ కార్యాలయంలో చాలా మొత్తంలో కూడా అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి. సరైన సేవలు కానీ నేరుగా అందడం లేదని చెప్పేసి కూడా సమాచారం మేరకు కూడా ఇప్పటికే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఏమైనప్పటికీ కూడా అధికారులు నేరుగా కనిపించని పరిస్థితి ఉంటుంది. ఏజెంట్లు కానీ దళారులు కానీ ప్రత్యక్ష పాత్ర కూడా వహిస్తారు, కానీ అధికారులు మాత్రం తెర వెనుక ఉండి తతంగం అంతా నడిపిస్తారని చెప్పేసి చాలా మట్టుకు కూడా ప్రజలు చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, వాహనాల రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఏ పనైనా కావాలంటే కూడా ఖచ్చితంగా పలు రవాణా శాఖలోని పలు కార్యాలయాల్లో చేయి తడపాల్సిందే అని చెప్పేసి కూడా ప్రజలు తన లోపల భావాలు సైతం కూడా అర్థం చేస్తున్నటువంటి క్రమం కూడా చాలా రోజుల నుంచి నడుస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ వ్యవహారంలో ఎక్కడ కూడా అధికారులు కానీ ఉద్యోగులు కానీ ప్రత్యక్షంగా అయితే దీనిలో ఇన్వాల్వ్మెంట్ కనిపించదు. ఏజెంట్లు కానీ లేదా కొంతమంది డీలర్లు కానీ ప్రైవేట్ వ్యక్తులు అయితే ఇందులో వాళ్ళు ఉద్యోగులుగా నియమించుకొని కూడా ఈ మొత్తం పనులన్నీ కార్యాలయం సంబంధించినటువంటి ఆఫీస్ పనులు పూర్తయినాక కూడా తమ లెక్కలు ఏవైనా ఉంటే కూడా చక్కబెట్టుకుంటారని చెప్పి చాలా సందర్భాల్లో అయితే ఇలాంటి విషయాలు కూడా బయట వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ముఖ్యంగా రవాణా శాఖ కార్యాలయంలో అయితే వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ముఖ్యంగా రవాణా శాఖ కార్యాలయానికి చుట్టుపక్కల అయితే ఏజెంట్ సంబంధించినటువంటి షాప్స్ ఉంటాయి. ఈ ఏజెంట్లని కూడా ప్రతి ఒక్క ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో అభ్యర్థి వీళ్ళు అయితే ఏజెంట్కి సంప్రదిస్తారు. ఏజెంట్ సంప్రదించి ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇతర ఆ కార్యాలయం పనులకు అయితే నేరుగా కూడా ఎవరు కూడా చాలా తక్కువ మొత్తంలో వెళ్తారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా వెళ్తున్నటువంటి క్రమం చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర అయితే కొన్ని కోడ్స్ని కూడా మెయింటైన్ చేస్తారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే దానికి సంబంధించినటువంటి ఫారం ఉంటుందో దానిపైన ఒక్కొక్క ఏజెంట్ కూడా ఒక్కొక్క కోడ్ను పెడతారు. ఈ కోడ్ తోటే మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తుందని చెప్పేసి కూడా చాలా మట్టుకు కూడా చాలామంది చెప్తున్నటువంటి క్రమంలో మొత్తానికి ఏసీబీ దాడులు అయితే జిల్లా వ్యాప్తంగా పలు కార్యాలయం పైన గతంలో సైతం కూడా దాడులు చేశారు. ప్రస్తుతం అయితే రవాణా శాఖ కార్యాలయం పైన కూడా తనిఖీలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఎక్కడ ఎదుర్కొంటే అక్కడ కూడా తమ తనిఖీలను నిర్వహిస్తుంటుంది ఏసీబీ శాఖ. దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కూడా చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా 3 గంటల సమయం మించిపోయినప్పటికీ కూడా ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరి ఏమన్నా సోదాలు నిర్వహిస్తున్నారు, ఏమన్నా మరి దీనికి సంబంధించి ఏమన్నా వివరాలు తెలుస్తాయా, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది లోపలని కూడా మరికొంత సమయం అయితే కానీ మరిన్ని విషయాలు వెల్లడిగానటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు సాయంత్రం వరకు మరి ఏమన్నా జరిగినటువంటి విషయాలు ఏమైనా చెప్తారా ఏంటా అని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.
కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.